అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలు పరిశీలిద్దాం. ఆ వార్తల వెనుక అసలు వాస్తవాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా మా ధ్యేయం రతనాల సీమ, 1999లో హంద్రీనీవా సుజల స్రవంతికి భూమి పూజ చేశా, ఇప్పుడు చివరి పాయింట్కు నీరు తీసుకొచ్చాం, రక్తపాతం సృష్టించాలని వైకాపా చూస్తుంది, అబద్ధాలు చెప్పడంలో ఆ పార్టీ దిట్ట, కుప్పంలో రప్పారప్ప రాజకీయం చేయాలనుకున్నారు, పులివెందుల ఒంటిమిట్టల్లో ప్రజలే రప్పారప్పా చేశారు. ఇది చంద్రబాబు నిన్న కుప్పంలో కృష్ణానది జలాల సంబంధించినటువంటి జలహారతి చేశారు. ఆ సందర్భంలో చేసినటువంటి కామెంట్స్ని ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక విశాఖపట్నంలో జనసేన సంబంధించినటువంటి సేనతో సేన అనే కార్యక్రమం 3 రోజులు ముగిసింది. చివరి రోజు క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అందులో జనసేన కోసం త్రిశూల వ్యూహం, మొన్నటి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం గురించి చెప్తుండేటంటు వాళ్ళు, తన దగ్గర షణ్ముఖ వ్యూహం ఉందని, షణ్ముఖ వ్యూహంతో మొత్తం అంతా మార్చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ షణ్ముఖ వ్యూహం సగానికి వచ్చింది, త్రిశూల వ్యూహమే. 6 వ్యూహాల నుంచి 3 వ్యూహాలకే ఇప్పుడు జనసేన పరిమితమైంది. దసరా తర్వాత ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తారట. కార్యకర్తలకు గుర్తింపు, భద్రత, నాయకత్వం లక్ష్యంగా ప్రణాళిక, దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తాం, సేనతో సేనాని సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వాస్తవానికి 3 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కొంతమేరకు సక్సెస్ అయ్యారు. తన పార్టీ శ్రేణుల్లో ఉన్న నైరాస్యాన్ని, నిరాశను, చాలా రకాల అసంతృప్తుల్ని కొంతమేరకు ఆయన పారద్రోలగలిగారు. ఎందుకంటే కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, నేరుగా కార్యకర్తలతో మమేకం అవుతానని, కార్యకర్తలు లీడర్ క్యాడర్ మధ్య ఎటువంటి గ్యాప్స్ లేకుండా చూస్తానని చాలా చెప్పుకొచ్చారు ఆయన. దానికి 2 రోజుల ముందు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత వీర మహిళలు, ఆ జన సైనికులు వీళ్ళందరితో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా నిన్న పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్ని ముందు కాపాడుకోవాలి అనే లక్ష్యానికి వచ్చినట్టుగా కనిపించింది. క్యాడర్లో అసంతృప్తి ఉన్నది గుర్తించినట్టుగా స్పష్టమవుతుంది. దాన్ని పారద్రోలే ప్రయత్నానికి ఆయనకు పూనుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే దీని ఫలితాలు ఎంత ఉంటాయి? వాస్తవానికి జనసేన పార్టీలో 2024 ముందు నాటి ఉత్సాహపూరిత వాతావరణం అయితే ఇప్పటికీ లేదు. పవన్ కళ్యాణ్ అంత ఉత్సాహం పెంచే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇప్పటికీ రాలేదు. మరి ఇప్పుడు త్రిశూల వ్యూహం అంటున్నారు. ఆ వ్యూహం ఏమైనా ఫలిస్తుందా, ఫలితాన్ని ఇస్తుందా, జనసేనని మళ్ళీ గాడిలో పెడుతుందా, ఆ పార్టీ క్యాడర్లో, ఆ పార్టీ అభిమానుల్లో ఉత్సాహాన్ని తీసుకొస్తుందా? ఇదే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ భౌతవ్యాన్ని నిర్వహించబోతుంది. అయితే ఈలోగా ఆయన జాతీయ స్థాయి పార్టీ అయిపోతున్నట్టుగా కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వస్తున్నట్టుగా నిన్న ఒక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ను కూడా ఆయన వేదిక మీదే పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎట్లా తన పార్టీ విస్తరించబోతుంది అనే సంకేతాల్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి దీని ద్వారా ఏం ఆశిస్తున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? వచ్చే తమిళనాడు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే తన పార్టీ క్యాడర్ మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్నారా? తమిళనాడుకి, ఇతర రాష్ట్రాలకి సమయం కేటాయించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ దెబ్బతినిపోతుంది అనే ఆందోళన రాకుండా ముందస్తుగానే తన పార్టీ క్యాడర్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక 7 ఏళ్ల తర్వాత చైనాలో అడిగిడిన మోదీ నేడు జిన్పింగ్తో కీలక చర్చలు, జపాన్లో ముగిసిన పర్యటన, బుల్లెట్ రైల్లో దేశాధినేతతో ముచ్చట్లు. నిన్న జపాన్, ఈ రోజు నుంచి చైనా, మోదీ పర్యటన చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఇక ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు, రోజుకు 1 సబ్జెక్టుకే పరీక్ష. మొదట సైన్స్ గ్రూప్ వారికి, తర్వాత భాషా సబ్జెక్టులు, ఆఖరిలో ఆర్ట్స్ వారికి. ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏదంటే మొదట లాంగ్వేజెస్ అందరికీ ఒకేసారి జరుగుతాయి. ఆ తర్వాత రోజుకు 1 సబ్జెక్టు, 2 సబ్జెక్టుల వారీగా రోజు నిర్వహిస్తారు. 15-20 రోజుల పాటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ వచ్చాయి. ఇక నుంచి అట్టా కాదు. ఇక నుంచి మొదట సైన్స్ గ్రూప్ వాళ్ళకి రోజుకు 1 సబ్జెక్టే, మ్యాథ్స్ ఒకరోజు, ఫిజిక్స్ ఒకరోజు, కెమిస్ట్రీ ఒకరోజు, బయాలజీ ఒకరోజు, ఇట్లా రోజుకు ఒక రకమైనటువంటి సబ్జెక్టు నిర్వహిస్తారు. ఆ సబ్జెక్ట్స్ అయిన తర్వాత లాంగ్వేజెస్ వస్తాయి. లాంగ్వేజ్ కూడా పూర్తయిన తర్వాత ఆర్ట్స్ సబ్జెక్టులు చదువుతున్నటువంటి, ఆర్ట్స్ కోర్సులు చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా ఫిబ్రవరిలోనే పూర్తి చేయబోతున్నారు అనేటువంటిది రాబోతుంది. అయితే ఫిబ్రవరిలో, జనవరిలో జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఫిబ్రవరిలో ఎగ్జామ్స్, మళ్ళీ మార్చ్ ఖాళీ వస్తుంది. ఏప్రిల్లో మళ్ళీ జేఈఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఉంటుంది. కాబట్టి ఈసారి
2026 జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ మీద టార్గెట్గా పెట్టుకున్నటువంటి వాళ్ళకి కొంత టైం దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఆంధ్రావనికి ఇంధన గని సౌర పవన విద్యుత్తో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, కర్బన ఉద్గారాలకు చెక్, వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదల, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెంచే ప్రయత్నంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవన్నీ 5 ఏళ్ల పాటు ప్రయత్నం చేస్తాయి. అందులోనే ఇలాంటి కథనాలు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కాలుష్యం పెరిగిపోతుంది, ఆ నగరంలో అంత కాలుష్యం ఉంది, ఇక్కడ ఎంత కాలుష్యం ఉంది, ఇలాంటి వార్తలు వస్తాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కర్బన ఉద్గారాలన్నీ తగ్గిపోతున్నాయి, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది, మొత్తం రాష్ట్రానికి ఒక పచ్చదనం, హరితహారం, ఏవో రకరకాల పదాలు మనం చూస్తూ ఉంటాం. ఇక గ్యాప్ 2 ప్రధాన డ్యామ్ ఆకృతులపై మేధోమదనం. పోలవరం ప్రాజెక్టు సంబంధించి గ్యాప్ 2 మెయిన్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల మీద కసరత్తులు జరుగుతున్నాయి. బుడమేరు ముప్పునకు అడ్డుకట్ట, డైవర్షన్ కెనాల్పై రక్షణ గోడ నిర్మాణం. అక్కడ గండిపడినటువంటి చోట రక్షణ గోడ కట్టారు, దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆపరేషన్ బుడమేరు, హైడ్రా తరహాలో చేస్తాం, హైదరాబాద్ మాదిరిగానే మొత్తం క్లీన్ విజయవాడ చేస్తాం, ఈ చెప్పిన మాటలేవి ఒక్క అడుగు కూడా పడలేదు. సగానికి పైగా బార్లకు మళ్ళీ నోటిఫికేషన్, 388 బార్లకే లైసెన్సులు ఖరారు, మిగిలిన 452 బార్లు అంటే 40% బార్లకు మాత్రమే ఖరారైంది. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ప్రతి లిక్కర్ షాప్లోనూ పూర్తిగా పర్మిట్ రూమ్లు ఇచ్చేసిన తర్వాత మినీ బార్లుగా మార్చేసిన తర్వాత ఇక అక్కడ ఏం ఉపయోగపడుద్ది, ఎంతవరకు వస్తుంది అనేటువంటి చర్చ సాగుతోంది. ఇక మిగిలినటువంటి సగం బార్లు మిగిలిపోయాయి, సగం పైగా మిగిలిపోయాయి, 60% మిగిలిపోయాయి. సగం మిగిలిపోయినట్టుగా మనం ఆంధ్రజ్యోతిలో కథనం చూడొచ్చు. ఖరీఫ్ను ఆదుకున్న ఆగస్టు మాసంలో కురిసినటువంటి వర్షాలు, అల్పపీడన ప్రభావం ఇవంతా కూడా ఖరీఫ్ సాగు కొంత ఆలస్యంగానైనా జరిగేదానికి ఆస్కారం ఇచ్చింది. అయితే కీలకమైనటువంటి ప్రతి దాంతోపాటుగా ఆయిల్ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా వెనకబడ్డాయి, బాగా నామమాత్రంగా జరిగింది. వరి సాగు మాత్రం సాధారణ సాగుకి సమీపంలోకి వచ్చింది. ప్రతి చెరువు నింపుతాం, సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్. త్వరగా ఆ బ్లూ ప్రింట్ ఆచరణలో పెట్టండి, సీమను అభివృద్ధి చేయండి, అందరూ హర్షిస్తారు, మొన్నటి ఎన్నికల్లో మాదిరిగానే మళ్ళీ ఆశీర్వదిస్తారు. మాటలు చెప్పి ప్రచారం చేసుకుని పేపర్లో రాయించుకుని మీడియాలో చూపించుకుని సరిపెట్టుకుంటే జనం సంతృప్తి చెందరు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు. ఆంధ్రజ్యోతి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుంది. చంద్రబాబు పాలన గాడి తప్పేసింది అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. చంద్రబాబుకి పాలన మీద పట్టు లేదు అంటూ ఆందోళన చెందుతోంది. వాస్తవానికి చంద్రబాబు పరిపాలన బాలేదని విపక్షాలు ఆగ్రహిస్తేనో, మనబోటు వాళ్ళు ఏంటిట్టా ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తేనో వేరు. కానీ చంద్రబాబు గూటి పక్షులే, రాధాకృష్ణే, చంద్రబాబు స్వరంగా మాట్లాడేటువంటి నాయకుడే, పత్రికా ప్రతినిధే. ఇప్పుడు అసలు చంద్రబాబు పాలనలో ఏ మాత్రం పట్టు లేదు, ఎంత విడ్డూరంగా రాశారో చూడండి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైందంట, చంద్రబాబు హయాంలో పెరిగిపోయిందంట. ఆయన ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా, జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టకుండా ఏనాడు ఆయన వీకెండ్ కామెంట్ ఉండదు. అందులో ఆయన రాసింది ఏంటి చూడండి. ప్రజల పాలిట ఎమ్మెల్యేలు ఇప్పుడు సమస్యలుగా మారుతున్నారు. కొందరు శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమించుకొని నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్న తమ అనుమతి తప్పనిసరి అనేటువంటి చందంగా మారిపోతున్నారు. అంటే ఎమ్మెల్యేలు అంతగా రెచ్చిపోతున్నారంటే వాళ్ళ నాయకుడి అలుసుతనమే కదా, వాళ్ళ నాయకుడి చేతగాంతనమే కదా. అంటే చంద్రబాబు ఎంతగా విఫలమవుతున్నారో రాధాకృష్ణ చెప్తున్నారు. చంద్రబాబు ఎందుకని ఇలా వాళ్ళందరినీ గాలికి వదిలేశారు అనేటువంటి మాట కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించి సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళుతోంది. అయినా వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నారు. అంటే తన టీంలో ఉన్నటువంటి మెంబర్లు కట్టడి చేయలేకపోతే ఆ టీం లీడర్ ఫెయిల్యూర్ అన్నట్టే కదా, ఆ టీం లీడర్ చేతగాంతనం అన్నట్టే కదా. ఆ టీం లీడర్ చేతగాంతనం, అసమర్థత ఉన్నప్పుడు ఇంకా రాష్ట్రాన్ని బాగు చేస్తున్నట్టు, అభివృద్ధి చేస్తున్నట్టు, ఇంకేదో ఉద్ధరిస్తున్నట్టు రోజు రాసుకునే కథనాలు ఏ మూలకి మరి? ఎమ్మెల్యేలని కట్టడి చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇక ఎవరిని కట్టడి చేయగలరు? ఇక రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలరు? అంటే చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి అనేటువంటి అంశాన్ని రాధాకృష్ణ చెప్పకనే చెబుతున్నారు. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా, బరి తెగించిన ఎమ్మెల్యేలను సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉన్నారు, అయినా వారి వైఖరిలో మార్పు లేదు. అంటే చంద్రబాబు మాటల్ని ఎమ్మెల్యేలు కనీసం కూడా పట్టించుకోవట్లేదు అని రాధాకృష్ణ అంటున్నారు. చంద్రబాబు మాటలను ఎమ్మెల్యేలు పట్టించుకోకపోయినా, ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేదానికి చంద్రబాబు ఫెయిల్ అయినా ఇంకా అసలు పాలన అదుపు తప్పేసినట్టే కదా. పాలన అదుపు తప్పేసిందంటే ఆంధ్రప్రదేశ్లో
చంద్రబాబు కూటమి పాలన పూర్తిగా ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అయినటువంటి పాలన గురించి జనానికి బాగుంది బాగుంది బాగుందని రోజు ఎన్ని వార్తలు రాసి జనాల్లో నెట్టాలన్నా ఎలా సాధ్యమవుతుంది? పాలన ఫెయిల్ అయింది, చంద్రబాబు అదుపు తప్పేశారు, చంద్రబాబు గాడిలో పెట్టలేకపోతున్నారు, ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా సాగుతున్నారు అని మనం రోజు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకేమీ పాలన ఇది, ఇంకెక్కడి వరకు అన్నట్టు. ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం. IEEPA చట్టం అడ్డగోలు టారిఫ్లు విధించేలా అధ్యక్షుడికి అధికారం ఇవ్వలేదు. అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు జడ్జిమెంట్. ఇక ప్రభుత్వంలో వైసీపీ ఫేక్లు, ఇది మరొక విడ్డూరమైనటువంటి వాదన. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళదే హవా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ మాటే చెల్లుబాటు అవుతుంది. వైఎస్ఆర్సీపీ అనుకూలురే చక్రం తిప్పుతున్నారు. అంటే చంద్రబాబు చేతగాంతనం కనిపిస్తోంది, చంద్రబాబు అసమర్థత వెల్లడవుతుంది, చంద్రబాబుకు పాలనలో పట్టు లేకుండా పోయింది. అసలు చంద్రబాబు సర్కారా లేకుంటే వైఎస్ఆర్సీపీ పాలన అనే చందంగా మారుతోంది. ఈ మాటలు ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఎవరో చెప్తేనో మనలాంటి వాళ్ళు అలాంటి అభిప్రాయానికి వస్తేనో అది వేరు, ఆంధ్రజ్యోతి అంటుంది. అయితే ఈ కథనం వెనక 2 లక్ష్యాలు ఉండొచ్చు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కనీసం IAS IPS అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు. 3 నెలలుగా అదిగో రేపు ఇదిగో మాపు అంటూ లీకులు ఇస్తున్నారు, జరగట్లా, చేయలేకపోతున్నారు. మరి ఇప్పుడైనా చేయగలరా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. 3 నెలల నుంచి IAS IPS అధికారుల బదిలీలు కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతుందంటే ఎంతగా అధికార యంత్రాంగం ముందు వణికిపోతుందో అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ కథనాల ద్వారా ఎవరిని పెడితే వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ బదిలీ చేసేదానికి తగ్గట్టుగా ప్రభుత్వం పూనుకోబోతుందా, లేకుంటే ఇంకా ఎవరినైనా దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కథనాలు రాస్తున్నారా అనే అనుమానం మనకు రాక మానదు. ఎందుకంటే సెక్రటేరియట్లో అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు అన్నది ఈ కథనం సారాంశం. అంటే సెక్రటేరియట్లో బదిలీలు చేసి బదిలీలు సీట్లు మార్చినందుకు కానీ ఎవరో గగ్గోలు పెట్టకుండా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే అనే ముద్రలేసే ప్రయత్నంలో భాగంగా ఈ కథనం రాశారా, లేకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తిగా గాడి తప్పేసిందని పైన చెప్పినట్టుగా బాబుకి వ్యతిరేకంగా ఏమైనా కథ నడిపించే వ్యూహంలో ఏమైనా ఉన్నారా అనేటువంటి సందేహాలు ఇక్కడ కలుగుతాయి. ఇక ఆసుపత్రిలో రౌండ్స్ చేస్తూ డాక్టర్ గుండెపోటు, యువ కార్డియాక్ సర్జన్ మృతి. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన. ప్రాణాలు పోస్తూనే ఆగుతున్న ఊపిరి, విధుల్లో ఒత్తిడితో కుప్పకూలిపోతున్న వైద్యులు. కార్డియాక్ సర్జన్ కూడా ధీమా లేదు, గ్యారంటీ లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియనంత పరిస్థితి ఉంది. గుండెలో ఇప్పుడు ఈ కాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నాయి. అనేక మంది ఆటలాడుతూ కుప్పకూలిపోతున్నారు, నడుస్తూ కుప్పకూలిపోతున్నారు. ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది అనే దానికి ఆ డాక్టర్ ఆపరేషన్ మధ్యలో ఆ వరండాలో నడుస్తూ కుప్పకూలిపోవడం అంటే ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ఇక వరల్డ్ బ్యాడ్మింటన్ సెమీస్లో భారత్ జోడీ సాత్విక్ చిరాగ్ శెట్టి జంట దాదాపుగా బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాం. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మనం అభినందించాల్సినటువంటి అంశం. రాజస్థాన్ రాయల్స్కు రాహుల్ ద్రావిడ్ గుడ్ బై. కోచ్ విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ముఖ్యంగా కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద మేనేజ్మెంట్కి కోచ్కి మధ్య గ్యాప్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ టీం కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ IPLలో రాజస్థాన్ రాయల్స్ వీడాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అయితే సంజు శాంసన్ తర్వాత కెప్టెన్ ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్, ధ్రువ్ జూరెల్ లాంటి వాళ్ళ పేర్లు చెప్తుంటే రాజస్థాన్ రాయల్ జట్టు ఏమో పరాగ్ వైపు ఉంది. సో పరాగ్కి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ఇక ద్రావిడ్ ఆ జట్టు కోచ్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతిభకు పాత్ర. డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపని సర్కారు, పలు కేటగిరీల్లో అభ్యర్థుల ఆందోళన. చాలా తీవ్రమైనటువంటి విషయం. కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుని అన్ని రకాలుగా అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా కాల్ లెటర్లు రాకుండా వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి కాల్ లెటర్లు అందిస్తున్నటువంటి తీరు చాలా వివాదాస్పదమవుతుంది. డిఎస్సి నియామకాల మీదే సందేహాలు పెంచుతుంది. అనేక చోట్ల డిఈఓ కార్యాలయం ముందు ఆశావాహుల ఆందోళనలు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో సాగుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కానటువంటి అంశం. 16,400 పోస్టులు తీసామని ఘనంగా చెప్పుకుంటూ ఆ పోస్టుల విషయంలో అక్రమాలు అడ్డగోలుతనం సాగిందనేటువంటి అభిప్రాయం బలపడితే ఈ ప్రభుత్వానికి చాలా చాలా చేటు తెచ్చేటువంటి అంశం అవుతుంది. గత ట్రంప్ టారిఫ్ల అక్రమం అంటూ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, చంద్రబాబు వెన్నుపోటుకి 30 years
1995లో సెప్టెంబర్ 1న మామ ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసి సీఎం పీఠం లాక్కున్న చంద్రబాబు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అయినా సరే దీన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాయలేకపోయాయంటే మరి దానికి కారణాలు ఏంటో తెలియాలి. మరి చాలా కీలకమైనటువంటి అంశం. ఆనాడు వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు నడిపినటువంటి రాజకీయం మీద అనేక రకాల విషయాలు ఉన్నాయి. అందులో ఈనాడు ఆంధ్రజ్యోతి పాత్ర ఉంది, యనమల రామకృష్ణుడి పాత్ర ఉంది. ఇలా చాలామంది ఆఖరికి మొన్న జస్టిస్ సుభాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తమ పాత్ర గురించి చెప్పుకున్నారు. ఇలా అనేక మంది చేదోడుతో జయప్రదంగా చంద్రబాబు నాయుడు ఆనాడు అధికారాన్ని తన వైపు మళ్లించుకోగలిగారు. అలాంటి ఘటనకి ఇప్పుడు 30 ఏళ్ళు నిండాయి. చాలా కీలకమైనటువంటి అంశం. ఈ సందర్భాన్ని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి వదిలేసేయంటే దాని వెనక మతలబేంటి అనే సందేహం వస్తుంది. మరి ఎందుకో కళలకు మేత కడుపే, ఆహారానికి పీడకలలకు సంబంధం ఉంది అన్నట్టు కథనం ఇచ్చారు. సీఎం సభకు రానంటే కుదరదు, డ్వాక్రా మహిళల్ని బెదిరించి మరీ చంద్రబాబు సభలకు తీసుకెళ్తున్నారు. సాక్షి రాసింది. ఇంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేవి. ఇలా బెదిరించి సభలకు తీసుకెళ్లడం, డ్వాక్రా గ్రూప్ మహిళల్ని అనేక రకాలుగా టార్గెట్లు పెట్టడం చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ముఖ్యమంత్రులు మారుతున్నారే తప్ప ఆ విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. యూరియా బస్తామే సవాల్. యూరియా బస్తా కోసం రైతులు అనేక రకాలుగా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇది రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం కోరుకొండలో అక్కడ పంపిణీలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి అనే కథనం చూడొచ్చు. ఖరీఫ్ ఉఫ్, అతివృష్టి అనావృష్టి పరిస్థితులతో రైతు కన్నీరు, కనీసం అండగా నిలవని కూటమి సర్కారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు ఎక్కట్లు పడుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనేటువంటి కథనం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో తెలుగు టైటాన్స్కి మళ్ళీ నిరాశ. వరద గోదావరి 18వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక రాయలసీమకు నీటిని అందిస్తామనేటువంటిది. ప్రమాదంలో పంటల బీమా ఇన్సూరెన్స్ స్వచ్ఛందమన్న కేంద్ర ప్రభుత్వం, ఉచితం ఎత్తేసి రైతులపై ప్రీమియం భారం మోపిన కూటమి సర్కారు, విపత్తు నష్టాలకు చిన్నపాటి ఆసరా కూడా దక్కక విపత్కర పరిస్థితుల్లో రైతులు. అసలు క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని రకాల ప్రయోగాలు చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుందనేటువంటి రీతిలో కొన్ని రకాల పంటల్ని దూరం చేశారు. చంద్రబాబు సర్కారు అన్ని పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చేతులెత్తేశారు. దాంతో ఇప్పుడు రైతులు అనేక రకాలుగా అవస్థలు పడక తప్పనటువంటి పరిస్థితి వచ్చేసింది. సమైక్య విధానం బలోపేతం స్టాలిన్ చేసినటువంటి కామెంటు. ఈఓఐలకు టీడీపీ సమర్థన. ఉక్కు సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి తాము వ్యతిరేకం కాదని పల్లా ప్రకటన. కార్మిక సంఘాల ఆగ్రహం. ఉక్కు విభాగాల వారీగా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నాలకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి తీరు మీద కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనాలో మోదీకి రెడ్ కార్పెట్ సాంప్రదాయం స్వాగతం అనేటువంటి కథనం వచ్చింది. ఆదాయం పెంపు ఎలా, రాబడి మార్గాలపై ప్రభుత్వ అన్వేషణ, పన్నుల వసూళ్లపై ఫోకస్, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం అనేటువంటి కథనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. స్త్రీశక్తి సూపర్ అంటూ మహిళలతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి నేనే అంటూ బీహార్లో తేజస్వి యాదవ్ చేసుకున్నటువంటి ప్రకటనకు సంబంధించిన కథనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మిగిలినటువంటి లోపల పేజీలో వచ్చిన 1-2 అంశాలు మనం పరిశీలిస్తే సగం బార్లు మిగిలిపోయాయి అనేటువంటి కథనం ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలో చూడొచ్చు. ఘోరంగా విఫలమైన కొత్త బార్ పాలసీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పాలసీ కూడా సక్సెస్ అవుతున్న దాఖలాలు కనిపించట్లేదు. పర్యాటకం ప్రైవేట్కి, ఇది ఆంధ్రజ్యోతిలోనే. చంద్రబాబు సర్కార్ వచ్చిందంటేనే ఒక్కొక్కటిగా ప్రైవేట్. ఇప్పుడే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పర్యాటకం కూడా విజయవాడ డివిజన్ యూనిట్లన్నీ ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 10 కోట్ల ఆదాయం ఇచ్చేదాన్ని 4,50,00,000కే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. బరం పార్కు, భవానీ ద్వీపం, సూర్యలంక బీచ్ రిసార్ట్స్, సాగరు, విజయపురి సౌత్ హోటళ్ళు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ ప్రైవేటు వాళ్ళకే. కారు చౌకగా ప్రైవేటు కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డికి ప్రభుత్వ షాక్. ఆయన భార్య స్వర్ణలత బినామీల డీకేటీ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు. అక్రమాలకు సహకరించిన అధికారులపైన చర్యలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ కథనం చూడొచ్చు. ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి నిరాశ. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంబంధించి గడిచిన కొన్ని నెలలుగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాల కష్టాలు మొదలయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించేశాం అని విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇదేనా ఉద్ధరణ?
ఇప్పటివరకు 375% వరకు, అంటే సుమారు 3 నెలల జీతాన్ని కోత కోసేశారు. లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ 12 నెలల్లో 9 నెలల జీతం మాత్రమే ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కార్మికులకి. దేశం అంటే మట్టి కాదు అన్నట్టుగా ప్లాంట్ ఉద్ధరణ అంటే యంత్రాలు మిషన్లు కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడానోయ్ అని పవన్ కళ్యాణ్కి చెప్పేదెవరు? ఆయనకి అర్థమవుతుందా? ప్లాంట్ను ఉద్ధరించేసామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటలేంటి? ఆచరణలో కార్మికులకి 375%, నెలకి 50%, 25%, 30% చొప్పున జీతాలు కోత కోసేయడం ఏంటి? జీతాలు కోత కోసేయడమేనా ప్లాంట్ ఉద్ధరణ? అదేనా స్టీల్ ప్లాంట్ కాపాడడం? ప్రభుత్వం తెలియాలి మరి. ఇక మత్తు కలిపింది ఇద్దరిని. ఇంటర్ కాలేజీలో డ్రగ్స్కి అలవాటు పడినటువంటి ఒక యువకుడు అదే డ్రగ్స్ అలవాటుతో ఉన్నటువంటి మరొక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమికులు ఇద్దరూ కలిసి ఇప్పుడు డ్రగ్స్ పెడలర్గా మారి విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం అన్ని చోట్ల డ్రగ్స్ సప్లైదారులుగా మారారు అన్నది ఒక క్రైమ్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా, మరి ఇంటర్మీడియట్లో డ్రగ్స్కి అలవాటు పడి అదే డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమికులు ఇద్దరూ కలిసి అనేక మందిని డ్రగ్స్ మత్తులో ముంచే ప్రయత్నం చేస్తూ విజయవాడలో ఆ బస్సులో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుబడ్డారు. ఇట్లాంటి తంతు వైను మనం చూస్తున్నాం. ఈ డ్రగ్స్ అంతా గుజరాత్లోని ముంద్రా పోర్ట్, అంటే అదాని చేతుల్లో ఉన్నటువంటి పోర్టు ద్వారా దేశంలోకి వచ్చి పడుతుంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయదు. అంటే యువతను డ్రగ్స్లో ముంచే ప్రయత్నాలు పెరుగుతున్నాయి అని ఇలాంటి కథనాలు మనకి చాటుతున్నాయి. ఇవి ఈరోజు వివిధ పత్రికలో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనుక అసలు కథలు, వార్తల వెనుక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి మనం రాతా కోతా వాతా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.